మిస్టర్ నవీన్, రేపు జరగాలేదు, సేవ్ చేయలేదు, అప్పుడే ఇమాజినేషన్. చెప్పా చెప్పబోయ్, లేకపోతే నీ గడ్డ కురికేస్తా. కోరుకుంటామంటే బాంబుతో లేపేస్తారు. సీన్ ఇప్పుడు ప్లాన్ చేసుకో చెప్పబోయ్. రేపే. ఇదేంటయ్యా తెగ ఊగిపోతున్నాడు? వీడెప్పుడు అంతే, ఒక రోజు ముందరగానే క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతాడు. ముందుగా వెళ్తే పట్టుకున్నానికి లాగే. దేవుడా, పరమేశ్వర, నారాయణ, తండ్రి, దేవుడా, నారాయణ, రామ, పరమేశ్వర, జై బజరంగి బలి. రేపు చేసేవాడు తెమ్మంటే ముష్టోడు తెచ్చావేంట్రా? వాడు ముష్టివాడు కాదు, నిన్న ఒక ముష్టివాడు వేషం వేశాడు, ఇంకా ఆ క్యారెక్టర్ లోనే ఉండిపోయాడు. నీ కళ్ళు మారుతి 1000 హెడ్లైట్లు ఎక్కున్నాయి పిల్ల, నీ పళ్ళు చచ్చిప్లేట్లు ఎక్కున్నాయి పిల్ల, వెరీ నీ దవడలు సాకేబ్ దర్బార్లు ఎక్కున్నాయి పిల్ల, టోటల్ నీ బాడీ కెనెటిక్ హోండాలు ఎక్కున్నది పిల్ల, మస్తుకున్నావు పోరి. మరి ఈ భాష ఏంటి? ఏం లేదు, రేపు వాడు ఒక మెకానిక్ వేషం అయిపోతున్నాడు, అప్పుడప్పుడు ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. మరి మన క్యారెక్టర్ లోకి ఎప్పుడు వస్తానండి? పంపదీసి నేనుగానే వేయాల్సి వస్తుందని భయంగా ఉంది. ప్రిపరేషన్ లేదు. నీకేం కావాలి? నిన్ను రేపు చేస్తాను పోరి. ఏంటిది? నేను చేస్తా. ఓ పోరి, రేపు చేస్తా. ఇలాగలే మమ్మల్ని రమ్మని చెప్పొచ్చుగా, డైనమిక్ గా ఉంటుందని బైక్ మీద నేనే రమ్మన్నాను. అయ్యో పరిగెత్తి యాక్షన్ చెప్పరా? ఎవడ్రాడు గలాట చేస్తున్నాడు? ఏంటి రామాయణ గొడవ చేస్తున్నా? వాడి కదా రావాల్సింది, మీరు వచ్చిందేంటి? ఒక్కడ చాలడని నలుగురు వచ్చావరా? ఈ పర్సనాలిటీకి అయ్యి బాబోయ్, ఒరిజినల్ దిగిపోయారు. ఇంకా నేను వెళ్ళలేదు. నేను జూనియర్ ఆర్టిస్ట్ అన్నా, రామ్లంలో రామిరెడ్డి పక్కన చూడలేదనా? అమ్మా అమ్మా, నాకేం తెలియదమ్మా. నవీన్ అనే కుర్రోడు డబ్బులు ఇచ్చినమ్మా, మస్తుగా డబ్బులు ఇచ్చిండు. వాడి నిన్ను గొడవ చేయమని చెప్పిండమ్మా. కథ వందే, సీన్ వందే, ఫిలిం వందే, దెబ్బలు నాయమ్మా. ఈ పోరడమ్మా, ఈ పోరడమ్మా, డబ్బులు ఇచ్చి గొడవ చేయమని చెప్పింది ఈ పోరడమ్మా. సీన్ ఉందని చెప్పినావు కానీ ఇంత పెద్ద ఫైట్ ఉందని చెప్పలేదు. ఏంది ఆగండి, గొడవద్దు, అతను వదిలేసి వెళ్ళిపోండి ప్లీజ్. ఇదంతా చేయించింది మీరా? చెప్పండి, ఇదంతా చేయించింది మీరా? అవును. ప్లీజ్ వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. నేను చెప్పేది వినండి. ఏంటి మీరు చెప్పేది నేను వినేది? ఇంతవరకు మీ మీద మంచి అభిప్రాయం ఉండేది, అయినా ఇంత నీచంగా ప్రవర్తిస్తారనుకోలేదు. ఏమనుకుంటున్నారండి? నడి వీధిలో నా బ్రతుకుతో నాటకం ఆడుతున్నారా? అల్లరి చేసి నన్ను నవ్వులు పాలు చేస్తారా? అయ్యో, మిమ్మల్ని నవ్వులు పాలు చేయడం నా ఉద్దేశం కాదండి. నేను చెప్పేది నమ్మండి. చిచి, మిమ్మల్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది. చిన్న పొరపాటు జరిగింది, దాని గురించి నేను ఎంత చెప్పినా మహేశ్వరిని నమ్మించలేను. ఈరోజు మీ ముందు నా మనసులో ఉన్న మాట చెప్పేదలుచుకున్నాను. నా ఉద్దేశంలో తప్పేదైనా ఉంటే మీరే చెప్పండి. మహేశ్వరి అంటే నాకు చాలా ఇష్టం. తనను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తన కోసమే ఈ కాలనీలో చేరాను. మహేశ్వరి ఇష్టపడితే తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇది నా నిర్ణయం. అవును జానకమ్మా, వీళ్ళిద్దరినీ కలపడానికి చాలా గజిబిలి చేశామమ్మా. సారీ. ఇవన్నీ చేసింది వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికమ్మా. అది మా వల్ల కాలేదు. ఆ అమ్మాయిని ఒక్కతనే ఒప్పించగలవు. ఓన్లీ యూ కెన్ డూ ఇట్ ప్లీజ్. మహేశ్వరి, నేను చెప్పేది తొందరపడకుండా ఆలోచించు. అనుకోకుండా కొన్ని జరుగుతాయి. వాటి మీద మన నిర్ణయం తీసుకోలేనప్పుడు అది భగవంతుడి నిర్ణయానికి వదిలేయాలి. ఎంతకాలం ఇలా ఉంటావు? మనకి కావలసిన వాళ్ళు మనకి దగ్గర అవ్వకపోయినా పర్వాలేదు. మనం కావాలని వచ్చిన వాళ్ళని మనం దూరం చేసుకోకూడదు. నవీన్ చాలా మంచి అబ్బాయి.
నిన్ను తన ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నా బాధ్యతగా చెప్తున్నాను, నువ్వు అతన్ని పెళ్లి చేసుకుని ఓ ఇంటిదాని అయితే చూడాలని ఆశగా ఉంది. అత్తయ్య, అత్తయ్య! అత్తగా నా జీవితంలోకి వచ్చావు, అమ్మగా నాకు తోడున్నావు. మళ్ళీ అత్తయ్య నాకు దూరం అవ్వాలనుకుంటున్నావా? వద్దు, నాకు పెళ్ళొద్దు, ఏమీ వద్దు, ఎవరి తోడు వద్దు. నా అత్త నాకెప్పుడు అమ్మగా ఉంటే నాకు చాలు, నాకు చాలు, అది చాలు. ఎక్కడో టైమింగ్ మిస్ అయింది, లేకపోతే నా సీన్ ఇలా మిస్ ఫైర్ కాదు. హీరో షుడ్ కమ్ దట్ సైడ్, హీరోయిన్ షుడ్ కమ్ దిస్ సైడ్. లింక్ ఈస్ కరెక్ట్ బట్ విలన్ క్రియేటెడ్ ప్రాబ్లం. యా, ఏంటి ముగ్గురు కంబైన్డ్ గా ఇలా వచ్చారు? నాతో ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా? నేను కథ చెప్పను, కాపీయే చూపిస్తాను. తమరు కాపీ ఒకటే చూపిస్తారు, మేము కాపీ, టీ, టిఫిన్, బిర్యానీ కూడా చూపిద్దామని వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు ఒక్క సీన్ ఇస్తేనే కోపం ఉంచావు, ఇక సినిమా ఇచ్చావు అనుకో జీవితాన్ని ముంచేస్తావు. రా తుప్పు పట్టే తోట. నాట్ మై మిస్టేక్. స్టాప్! ఇలా రారా, ఇలా రా, ఇక్కడ నిలబడు. ఏరా, నువ్వు పెద్ద డైరెక్టర్వి, నువ్వు రాసిన రేప్ సీన్ తోటి వరల్డ్ రికార్డు బద్దలు కొడతానని చెప్పి నవీన్ లవ్ సీన్ బద్దలు కొడతావా? నో, ద హీరో ఇస్ టూ లేట్. 2 లేటో 3 లేటో నాకు తెలియదు. రే, మర్యాదగా చెప్తున్నాను, నువ్వు ఏ సీన్ రాస్తావో నాకు తెలీదు. నువ్వు మర్యాదగా మహేశ్వర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఈ దరిద్రపోటు సీన్ రాసింది నువ్వేనని చెప్పి, నవీన్కి ఏ సంబంధం లేదని చెప్పి, వాళ్ళ లవ్ సీన్ కి శుభం కార్డు వెయ్యకపోయావంటే నీ పిల్లి గడ్డానికి నూనె రాసి పిల్లుల చేత అని దగ్గర కొన్ని సీన్స్ కథలో మనం రాసుకోవాలి, మరికొన్ని సీన్స్ లవర్సే రాసుకుంటారు. అందుకే కాసేపు ఈ కథని లవర్స్ కే వదిలేద్దాం. నౌ ద హీరో ఇన్ pathetic mode. థ్యాంక్స్ చింటూ, నువ్వన్నా నన్ను అర్థం చేసుకున్నావు. నీకు నోరుంటుంటే తనకు నువ్వైనా నచ్చ చెప్పేదాన్ని. చింటూ, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. కాదన్న వాళ్ళ చుట్టూ తిరగడం సిగ్గులేదు? ఏం జన్మో ఏంటో చూస్తేనే అసహ్యం పుడుతుంది. ఛీ, ఒకసారి చెప్తే అర్థం కదా, పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావు. కొన్ని జన్మలు ఎందుకు పుడతాయో తెలీదు. ఇక్కడి నుంచి కదిలేవా చంపేస్తాను. నువ్వు అన్నది చింటూని కాదని అతనికి అర్థమైంది. అర్థం అవ్వాలనే అన్నాను. ఎందుకు అతనితో అంత నిష్ఠూరంగా మాట్లాడావు? ఏదో జరిగింది, అందుకు అతన్ని అంత బాధ పెట్టాలా? మన గతం ఏమిటో మనకి తెలుసు, అతనికి తెలీదు. అతను అనుకున్నది జరగదు, తెలిసి కూడా అతనిలో ఎందుకు ఆశలు కలిగించాలి? నేను కఠినంగా ఉంటేనే అతను నాకు దూరంగా ఉంటాడు, నా వెంట పడడు. మళ్ళీ ఎందుకు వచ్చారు? అది మీరు ఇలా తిట్టడంలో తప్పులేదు, జరిగిన దాంట్లో నా తప్పు ఉంది, కానీ దాంట్లో ఏ చెడు ఉద్దేశం లేదు. మీ ఉద్దేశాలు అవి నాకు అనవసరం. ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి. చూడండి, మీకు నా మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకున్నాను, దానికి చాలా ఫీల్ అవుతున్నాను. ఇదిగో, అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకండి. మిమ్మల్ని ఇరిటేట్ చేయాలని కాదండి, నన్ను క్షమించినట్టు ఒక్క మాట చెప్పండి, కనీసం క్షమించినట్టు ఒక్క నవ్వు నవ్వండి, నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ప్లీజ్. ఏ మిస్టర్, చూస్తే చదువుకున్న వాళ్ళలాగున్నావు. ఏమిటి న్యూసెన్స్? నీకు ముందే చెప్పాను అతని గురించి. నువ్వేమో చాలా మంచివాడు, బుద్ధిమంతుడు అన్నావు. ఇంకెప్పుడు నా షాప్లో కనపడటానికి వీల్లేదు, వెళ్ళు. అది కాదు మేడం. చూడండి, మీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకెప్పుడు నాతో మాట్లాడటానికి ప్రయత్నించకండి. ఇంకా మీరు మనిషిని నమ్ముతున్నాను కాబట్టే మాటలతో సరిపెడుతున్నాను. ఏమండి?
జీవితంలో నేను కోరుకునేది ఏమీ లేదు. దాని మనసు మార్చి దాని బ్రతుకి తోడు దొరికేలా చేసి దాన్ని నీడికి చేర్చు. మహేశ్వర్ అంటే నాకు ప్రాణం. తనకి జీవితాంతం తోడుండే అదృష్టాన్ని నాకు కలిగించు. ఈ జన్మకి నేను కోరుకునేది ఇదొక్కటే. మిమ్మల్ని కూడా మీరే ఎలాగైనా ఒప్పించి మహేశ్వరితో అమ్మా వెళ్దామా? బ్యూటిఫుల్. ఇదేనండి మిమ్మల్ని మొదటిసారి చీరలో చూడటం. ఎంత చక్కగా ఉన్నారండి. సంక్రాంతి ముగ్గుకి చీర కట్టినట్టు ఉన్నారు. మిమ్మల్ని పొగుడుతున్నాను అనుకోకపోతే ఆడది చీరకి ఇంత అందం తెస్తుందా అన్నట్టుగా ఉన్నారండి. పద వెళ్దాం. ఏమండి, వెళ్ళగానే తనకి దిష్టి తీయించండి. నా దిష్టి తగిలేలా ఉంది. సంక్రాంతి ముగ్గుకి చీర కట్టినట్టు ఉన్నారు. ఆడది చీరకి ఇంత అందం తెస్తుందా అన్నట్టుగా ఉన్నారండి. సంక్రాంతి ముగ్గుకి చీర కట్టినట్టు ఉన్నారు. ఆడది చీరకి ఇంత అందం తెస్తుందా అన్నట్టుగా ఉన్నారండి. ఏంటి చీర గంగిరెద్దులా? నాకు చీర అంటే ఇష్టం.